శ్రీ గురుభ్యో నమ. జమదగ్ని రేణుకల 5వ కుమారుడిగా పుట్టిన రాముడు చక్కగా చిన్నప్పటి నుండే ఆయనకు వేదాభ్యాసం పట్ల శ్రద్ధ అనేది తక్కువగా ఉండేది. ఆయన ఆసక్తి అంతా కూడా విలువిద్య నేర్చుకోవాలి, ధనుర్విద్య నేర్చుకోవాలి, వేటకు వెళ్ళాలి, అటువంటి ఆలోచనలు ఎక్కువగా ఈయన మనసులో మెదిలేది. ఎందుకంటే ఆయన క్షత్రుడిగా అక్కడ భృగు మహర్షి వరం వల్ల పుట్టినవాడు కాబట్టి, క్షాత్రియ ధర్మం తెలిసిన వాడు కాబట్టి, క్షత్రియ ధర్మం తెలిసిన వాడు, క్షాత్రం తెలిసిన వాడు కాబట్టి అటువంటి ఆలోచనలు పరశురాముడి మనసులో మెదిలేది. అలా చక్కగా తనకు ధనుర్విద్య నేర్చుకోవాలన్న ఆసక్తి చేత చాలాసార్లు తపస్సు చేయడం జరిగింది. ఒకానొక సమయం లోపల హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేస్తూ ఉండగా, శివుడి గురించి తపస్సు చేస్తూ ఉండగా, శివుడు ముందుగా పరీక్షించుటకై ఒక వేటగాడి రూపంలో రావడం జరిగింది. ఆ తర్వాత ఆ వేటగాడి రూపంలో వచ్చిన ఆ పరమేశ్వరుడు ఆ పరశురాముడు చేస్తున్న తపస్సుకు మెచ్చి తద్వారా తన నిజరూపాన్ని బయటపెట్టి అప్పుడు చెప్పడం జరిగింది, నాయనా పరశురామ, ఇక్కడ నుండి నువ్వు పరశురాముడిగా పిలిపింపబడుతుంటావు. నా దగ్గర ఉన్న ఆయుధాన్ని గండ్రగొడ్డని నీకు కానుకగా ఇస్తున్నాను, ఇది ఎప్పుడు నీ వెంటే ఉంటుంది అని అప్పుడు పరమేశ్వరుడు ఇచ్చిన ఆ పరశును తన చేతిలో పట్టి తిరుగుతున్నాడు. కాబట్టి అప్పుడు పరశురాముడిగా స్వామి నామం రాముడి నుండి పరశురాముడిగా మారింది. ఆ విధంగా పరశురాముడు చక్కగా మళ్ళీ అప్పుడు అడిగాడు, మరి నన్ను ధనుర్విద్య నేర్చుకోలేదు, ధనుర్విద్య లేకుండా నేను ఏ విధంగా యుద్ధం చేయగలుగుతాను అనేసరికి అదే సమయంలో చెప్పినాడు పరమేశ్వరుడు. అదే సమయంలో రాక్షసులకు దేవతలకు యుద్ధం జరుగుతూ ఉంటే నువ్వు దేవతల పక్షాన నిలబడు, ఈ పరశును పట్టుకును, విలువిద్య ధనుర్విద్యను పట్టుకుని ధనుర్విద్య పారంగతుడివై అప్పుడు నేనేం చేస్తాను, నా అంశ అంతా కూడా నీకు తోడవుతుంది, నా ఆవేశం అంతా కూడా నేను నీలో ఆవాహనం అవుతాను. ఆ సమయంలో ఎప్పుడైతే నీవు యుద్ధం చేస్తావో ఆ సమయం లోపల నేను ఆవాహనం అవుతాను. అందుకే శివుడి ఆవేశం అంతా కూడా పరశురాముడికి వచ్చింది, విష్ణుమూర్తి యుక్తి అంతా కూడా పరశురాముడికి వచ్చింది. కాబట్టి శివకేశవుల అంశగా పరశురాముని మనం అభివర్ణన చేయవచ్చు. ఆ విధంగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే యుద్ధం చేస్తున్నాడో రాక్షసులను తుదమట్టించడానికి దేవతల పక్షాన నిలబడి పరశురాముడు యుద్ధం చేస్తూ ఉండగా ధనస్సు నుండి బాణాలను వదులుతూ ఉంటే పరమేశ్వరుడి అంశ తోడై పరమేశ్వరుడు యుద్ధం చేస్తున్నట్టుగా కనిపించింది. ఆ విధంగా యుద్ధం చేసి తద్వారా రాక్షసులందరినీ కూడా తుదమట్టించి రాముడు కాస్త పరశురాముడిగా ధనుర్విద్య పారంగతుడిగా ఎదగడం జరిగింది. ఆ విధంగా విష్ణువు దగ్గర నుంచి యుక్తిని, అంతేకాకుండా ఒకానొక సమయం లోపల తనకు కృష్ణుడి యొక్క అనుగ్రహం కూడా పొందాలనుకున్నాడు. ఆ కృష్ణుడి అనుగ్రహం పొందడానికి వాస్తవానికి ఇది కృష్ణుడి యుగం అంటే ద్వాపర యుగం అనుకుంటాం, కానీ గోలోకం అని ఒకటి ఉంది. అక్కడ కృష్ణుడు రాధాదేవితో ఎప్పుడు కూడా సంచరిస్తూ ఉంటాడని మనకు ఒక గాథ. అలా కృష్ణుడి అనుగ్రహం పొందడానికి కృష్ణుడి అనుష్ఠానం కూడా చేసి తద్వారా విష్ణుమూర్తి శక్తిని కూడా పొందినాడు ఆ యొక్క పరశురాముడు. కాబట్టి శివుని యొక్క శక్తి, అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క శక్తిని, కృష్ణుడి యొక్క శక్తిని కలగలిసి శివకేశవుల అంశగా గొప్ప క్షత్రియ రాజుగా, అదేవిధంగా బ్రాహ్మణ క్షత్రియ, ఇదం బ్రాహ్మణం ఇదం క్షాత్రం అన్నదానికి నిదర్శనంగా ఆ పరశురాముడు చక్కగా ఆ విధంగా విలువిద్యా పారంగతుడై ఉన్నతుడిగా ఎదగడం జరిగింది.